తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో మాట్లాడే మాటలు తెలంగాణ సమాజం మొత్తం కూడా దుమ్మెత్తిపోస్తుంది. పవన్ కళ్యాణ్ని వెనకుండి నడిపిస్తున్నటువంటి రాజకీయ శక్తి ఎవరు? టీడీపీనా, బీజేపీనా? ఎవరు పవన్ కళ్యాణ్ని ముందు దోసి వెనక నుంచి రాజకీయాలు చేయాలనేసి అనుకుంటున్నారు? ఇది తెలుగుదేశం పార్టీ ప్లానా, లేకపోతే బీజేపీ ప్లానా అనేసి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచన చేస్తుంది. పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయాలు చేయాలనేసి ఎందుకు అనుకుంటున్నాడు? ఆంధ్రప్రదేశ్లోనే దిక్కులేదు కదా, మన తెలంగాణలో ఏం అవసరం వచ్చింది? ఏ రాజకీయ ప్రోద్బలం లేకపోతే పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద ఇలాంటి అక్కసు మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు? దీని మీద తెలంగాణ సమాజం, తెలంగాణ జర్నలిస్టులు అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణ ఒక కథనం రాశాడు, చూపించాడు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తెలంగాణ జోలికి వెళ్లకుండా ఉంటే మేలు, తెలంగాణలో రాజకీయాలు చేయకుండా ఉంటేనే మేలు అని చెప్పేసి ఒక సలహా ఇచ్చారు. ఒకసారి రాధాకృష్ణ చెప్పినటువంటి మాట మీద కూడా ఒకసారి వినండి. జనసేనాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక తప్పిదం చేశారు. తెలంగాణ ఆవిర్భావం రోజునే హైదరాబాద్ లో జనసేన తరపున సభ జరపాలని ఆయన ఎందుకు అనుకున్నారో తెలియదు. తెలంగాణ రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించబోతున్నట్టుగా నాగేశ్వర్తో వివాదం తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడారో తెలియదు. అది కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు. మరుసటి రోజే ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి తన స్వరం సవరించుకున్నారు. హైదరాబాద్ లో తీవ్రంగా ఆవేశపడిన ఆయన అమరావతిలో కూని రాగాలు తీశారు. ఈ కారణంగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వాళ్లను తెలంగాణలో విలన్లుగా చూపించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం, జనసేన పార్టీలు తెలంగాణ రాజకీయాలలో వేలు పెట్టకపోతే ఏ పేచీ ఉండదు. తెలంగాణ ప్రజలు కూడా తెలుగుదేశం, జనసేన పార్టీలను ఆదరించే స్థితిలో లేరు. ఈ కారణంగా ఈ రెండు పార్టీలు తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిది కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణ రాజకీయాలు చేయడానికి, అందుకోసం ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరు కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పరు. అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రతి ఒక్కరికి. అయితే తెలంగాణ ప్రజలు రాజకీయాల్లోకి వలస పక్షులకు దానా వేయడానికి ఇష్టపడడం లేదు. పవన్ కళ్యాణ్ని వెనకుండి ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఇప్పటికే గ్రహించి ఉండాలి అని చెప్పేసి తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. తెలంగాణ వారిది ప్రాంతీయవాదం, అది జాతీయ భావన దెబ్బతీస్తుంది అనుకుంటే మరి పొట్టి శ్రీరాములు గారి సంగతి ఏమిటి? మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం విడిపోవాలని కోరుతూ ఆత్మ బలిదానం చేసుకుంటుంటే ఆయన జాతి వ్యతిరేకుడా? అటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి జూన్ 3 నాడు తెలంగాణ నుండి సరాసరి వెళ్ళి ఆ రోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి కాదు, వర్ధంతి కూడా కాదు, పవన్ కళ్యాణ్ నివాళులు ఎందుకు అర్పించినట్టు? ఆయన్ను తెలంగాణ మీదికి ఉసుగొలుపుతున్న కేంద్ర పెద్దలు ఎవరు? ఎందుకు చేస్తున్నారు? ఇది పద్ధతి కాదు అని చెప్పేసి ఏబిఎన్ రాధాకృష్ణ కూడా ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ మీద గన్ను పెట్టి ఎవరినో పేల్చాలి, ఏదో లబ్ధి పొందాలి అనేసి అనుకుంటే మాత్రం అది వెనుకుండి ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క పొరపాటుతనం అని చెప్పేసి ఏబిఎన్ రాధాకృష్ణ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అది బీజేపీ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, లేకపోతే ఆ రెండు పార్టీలు కలిసి పవన్ కళ్యాణ్ ముందుకు తోస్తున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ కూటమిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి అదే కూటమిని ఇక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేసి అధికారం కోసం ఏమైనా చేయొచ్చు, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు, మరి నేను తెలంగాణ ముఖ్యమంత్రి అవుతానా అని చెప్పేసి మాట్లాడతాడు, కాలేను కదా ఆంధ్రప్రదేశ్లో దేకలేదు, ఇక్కడ పడితే దేకుతారు అని చెప్పేసి మాట్లాడిన మాటలు కానీ, అదేవిధంగా తెలంగాణలో నేను మళ్ళీ 2029లో పోటీ చేస్తానని చెప్పేసి మాట్లాడడం, ఇదంతా దేనికి సంకేతం? దీని మీద తెలంగాణ సమాజం మొత్తం కూడా దుమ్మెత్తిపోస్తుంది. చూద్దాం ముందు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ వ్యవహారం ఎలా ఉండబోతుంది.